భారత నావికాదళం అమలు పొదిలో మరో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌక చేరింది. తూర్పు నావికాదళంలో ఐఎన్ఎస్ ఆంధ్రోత్ పేరుతో రెండో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ షాలో క్రాఫ్ట్ గా జాబితాలో చేరింది. తూర్పు నావికాదళ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ చేతుల మీదుగా విశాఖ నావల్ డాక్ యార్డ్ లో దీన్ని ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ ఆంధ్రోత్ తయారు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భారత నౌకాదళంలో రెండవ యాంటీ సబ్మెరైన్ నౌక ఐఎన్ఎస్ ఆంధ్రోత్ పేరుతో కాసేపటి క్రితమే ప్రారంభించారు. మొదట ఐఎన్ఎస్ అర్నాల ఇదే వేదికగా 2025 జూన్లో ప్రారంభించారు. ఇప్పుడు రెండవ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆంధ్రోత్ కాసేపటి క్రితమే ఈఎన్సీ చీఫ్ పెందార్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈ ఐఎన్ఎస్ ఆంధ్రోత్ లక్షద్వీపాల్లో ఒక ద్వీపం పేరుతో దీన్ని చెప్పుకుంటున్నారు. అయితే దీనికి ఈ యొక్క యాంటీ సబ్మెరైన్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఐఎన్ఎస్ ఆంధ్రోత్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీతో భారత సముద్ర భద్రతను బలపరిచే కీలక నౌకగా దీన్ని గుర్తించారు. అయితే ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సబ్మెరైన్ ధ్వంసం, కంట్రోల్ మరియు కోస్టల్ ప్రొటెక్షన్లో దీన్ని శక్తివంతంగా పనిచేస్తుంది. సముద్ర సరిహద్దు గల ప్రాంతాల్లో అన్ని రకాల మైన్స్, శత్రు సబ్మెరైన్లు గుర్తించి వాటిని అడ్డుకోవడానికి తగిన ఆయుధాలు, సోనార్ మరియు యుద్ధ సామర్థ్యాలతో ఇది సిద్ధంగా ఉంటుంది. ఐఎన్ఎస్ ఆంధ్రోత్ స్వదేశీయ పరిజ్ఞానంతో నిర్మించడం భారత నౌకాదళం ఆత్మనిర్భర్ భారత్లో ఒక గొప్ప బిగ్గెస్ట్ స్టెప్గా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. గతంలో అంటే జూన్లోనే మొదటిది మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రెండోది కూడా ఇక్కడే డాక్యార్డ్ వేదికగానే ప్రారంభించుకోవడం ఒక విధంగా చెప్పుకోవాలి అనుకుంటే నేవీ రోజు రోజుకి కూడా ఎంత బలపరుస్తుంది అని చెప్పడానికి ఈ నౌకల్ని మనం ఈ విధంగా ప్రదర్శించుకోవడం, కమిషనింగ్ చేయడం, దీన్ని మనం శత్రు దేశాల పైన ఒక మన యొక్క బలమైన చూపించుకోవడానికి, ప్రదర్శించడానికి ఇదొక మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని కల్కట్టాలోని గార్డెన్ షిప్పింగ్ ఇంజనీరింగ్ కంపెనీ వారు దీన్ని నిర్మించడం జరిగింది. సుమారు 5 సంవత్సరాల పాటు జరిగింది. ఐఎన్ఎస్ ఆంధ్రోత్ ఇప్పుడు ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. అదేవిధంగా గతంలో కూడా మొదటిది యాంటీ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అర్నాలా కూడా ఇదే వేదికగా ప్రారంభించారు. ఇంకో 3 షిప్లు కూడా 2025 లోపలే పూర్తి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే రోజు రోజుకి కూడా నావికాదళం ఎంత బలోపేతం అవుతుంది అనేది మనం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 2025 జూన్ నుంచి అక్టోబర్ 3 నెలల్లోపే 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్లు ప్రారంభించడం, మరో 3 కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పడం కూడా ఇది ఒక విధంగా మన యొక్క బలగాన్ని, మన యొక్క శక్తివంతాన్ని ఇది ఒక నిరూపించడమే అవుతుంది. కాబట్టి రోజు రోజుకి కూడా నావికాదళం ఎంత బలోపేతం అవుతుంది అనడానికి కేవలం 3 నెలల వ్యవధిలోనే 2 యాంటీ సబ్మెరైన్ ఈ యొక్క వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్ని ప్రారంభించడం మనకి అర్థమవుతుంది. ఆ నావికాదళం నేవల్ డాక్యార్డ్ బేస్లో ఈరోజు ఐఎన్ఎస్ ఆంధ్రోత్ ప్రారంభించడం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటుంది. తెలుగువాడిగా ప్రతి ఒక్కరు కూడా గర్వపడే రోజుగా కూడా అభివర్ణిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.